కేటీఆర్ ఒకటే అడుగుతున్నా, అరే నేను ఇట్టని మీద తప్పుడు ఆరోపణలు చేస్తే నా మీద కేసు పెట్టు. నేను చెప్తున్నా కదా, నా మీద తప్పుడు ఆరోపణ చేస్తున్నానని చెప్పి నువ్వు నిజంగా మీకు లండన్ లో ఆస్తులు లేకపోతే, దుబాయ్ లో ఆస్తులు లేకపోతే, అమెరికా ఆస్తులు లేకపోతే ఒకసారి మా మీద విచారేసి నన్నే రిమాండ్ పంపి నా మీద కేసు పెట్టు అంటున్నా. మీకు ఇవన్నీ సాక్ష్యాధారాలతోని. అరే భయ్, హైదరాబాద్ చుట్టూ 20,000 ఎకరాల భూమి ఎక్కడి నుండి వచ్చింది? హైదరాబాద్ చుట్టూ మీ బినాన్ పేర్లతో సహా హైదరాబాద్ చుట్టూ 20,000 ఎకరాల భూమి ఎక్కడి నుండి వచ్చింది? అది తెలంగాణ ప్రజలకు చెప్పండి. ఏంద్రబాయి నీతులు చెప్తున్నావు? దోపిడీ జరిగింది మొత్తం ఏదో ఆ నాడికే ఘోషిస్తాం, చేత కాకపోతే దిగిపో అంటే చేత కాకపోతే దిగిపోతే మీరు గిట్ట అధికారంలోకి వస్తే ఇంకా రాష్ట్రాన్ని ఎమ్మెత్తారు నా కొడుకులారా. మీరు ఏమరా బోసుడికే మీరు చేసిన ఒక్కటి కాదు, రెండు కాదు. తర్వాత మీ సామాజిక వర్గం, మీరు నమ్ముకున్నటువంటి మీ సామాజిక వర్గాన్ని ఇంకా 100 ఏళ్లు సంపద సంపాదించుకున్నట్టు ఆస్తులు దోసుకున్నారు. ఇసుక క్వారీలు, గ్రాండేట్ మొత్తం ఏ ఒక్కటి 1 రాష్ట్రంలో